ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏలూరు ఏఆర్ అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన చిత్తూరు జిల్లాకు చెందిన మునిస్వామి. జంగారెడ్డిగూడెం సిటీ డిజిటల్ నెట్వర్క్ కార్యాలయం రోడ్డు నందు డిఆర్డీఓ కార్యాలయాన్ని ప్రారంభించిన జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ కూటమి నేతలు. జంగారెడ్డిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయానికి భారీగా తరలివచ్చిన హనుమాన్ మాలాధారులు. ముగిసిన పూర్ణాహుతి కైంకర్యాలు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలో విజయవంతమైన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడంపై కోటి సంతకాల సేకరణ రచ్చబండ. జంగారెడ్డిగూడెం మండలం గురబాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి క్షేత్రం భక్త సంద్రమైంది. హనుమాన్ మాలాధారులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. మాలాధారులు ఇరుముడిని ఆంజనేయ స్వామికి సమర్పించారు. ఉత్సవ విగ్రహానికి వివిధ జలాలతో అభిషేకాలు చేశారు. ఇరుముడి టెంకాయలను హోమాల్లో సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వేద మంత్రాల నడుమ మహాపూర్ణాహుతి కార్యక్రమం చేశారు. ఉభయ రాష్ట్రాలకు చెందిన వివిధ ప్రాంతాల నుంచి సైతం హనుమాన్ దీక్షాధారులు భారీగా తరలివచ్చారు. హనుమాన్ నామస్మరణతో మధ్య ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. జై హనుమా, జయ జయ హనుమా అంటూ నామస్మరణ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వైఎస్ఆర్సీపీ జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షులు ఊరుగంటి నాగేంద్ర అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శి వర్గ సభ్యులు జట్టి గురునాథరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. పలు అంశాలపై సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించారు. నేటి కూటమి ప్రభుత్వం పాలన గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కుర్రు రవి, వామిశెట్టి నాగేశ్వరరావు, కుర్రు సుబ్బారావు, వామిశెట్టి మల్లేశ్వరరావు, కుక్కల ధర్మరాజు, జుత్తిక ప్రసాద్, పిల్లి చంటయ్య, కొదరాల రమేష్, టపా సూరిబాబు, జట్టి ఆదిత్య, ముప్పిడి శ్రీనివాసరావు, మొగల్నిడి శ్యాంబాబు, అబ్బాస్, దున్నా శివ పాల్గొన్నారు. దాంట్లో భాగంగానే మీ గ్రామం వచ్చి ఇక్కడ మీకు ఈ పరిస్థితి వివరించి, ఈ రోజు ఎన్నికలు లేవు, ఎలక్షన్లు లేవు, ఇంకా 3 సంవత్సరాలు, 3 నెలలు, 4 నెలల వరకు తెలుగుదేశం పార్టీ ఉంటది. అయినా సరే ప్రజలకి అన్యాయం జరగకూడదు. ఒకసారి దాన్ని ప్రైవేట్ చేస్తే ఇంకా మళ్ళీ మనం వెనక్కి రాదు. చాలా మంది పేద విద్యార్థులు, కాపురం అండి, లేకపోతే బీసీలు ఎవరండి, ఎస్సీలు ఎవరన్నా సరే, వాళ్ళందరూ కూడా నష్టపోతారు, జీవితంతో నష్టపోతారు. మన కాలేజీ వచ్చే అవకాశం లేని ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా 10 గ్రామం వెళ్లి ఈ కార్యక్రమం సంతకాలు పెట్టి సేకరణ చేసే కార్యక్రమం చేయడం ద్వారా ప్రభుత్వం ఒత్తిడి తీసేరాడు. ముఖ్యంగా మనం గత సంవత్సరం కాలం పైబడి ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా నిత్యం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలతోటి జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు, నవరత్నాల పేరు మీద ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలందరూ కూడా విద్యలో అవనియండి, లేదా రైతుల గురించి అవనియండి, ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఏదో రకంగా బెట్టం నొక్కడం, డబ్బులు పంపడం, దాన్ని ఏదో రకరకాల కూడా మహాడి పరిస్థితి చూసాం. రోజుని ఈ పేద ప్రజలందరూ డబ్బులు ఉన్నాయి, వాళ్ళు పేద ధనికులకి తేడా లేకుండా ఈ రోజున
ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అన్ని రకాల సదుపాయాలు ఉండే విధంగా జగన్మోహన్ గారు చేయడం జరిగింది. అప్పుడు చేసినప్పుడు జగన్మోహన్ గారు అప్పులు చేస్తున్నాడు, 14 లక్షల కోట్లు అప్పు ఉంది, ఇది మనందరం కూడా మన మీద భారం పడిపోతుందని చెప్పేసి చాలా అబద్ధాలు ప్రచారం చేశారు. అలాగే మద్య విషయంలో ఆయన ఏదో సొంతంగా ఆయన మద్యం జగన్మోహన్ గారు బాండ్ చేసి మద్యం అమ్మేస్తున్నాడు, ఆయన సరియైన మద్యం అవ్వట్లేదు అని చెప్పేసి అదో ప్రచారం చేశారు. అలాగే ఇసుకలోనేమో చాలా దూసేస్తున్నారు, ఇసుక సరిగా రావట్లేదు అని చెప్పేసి ఆఖరికి ఈ తాపీ పనులతో కూడా ధర్నాలు చేయించడం చూసాం మనం. కానీ ఆయన 5 సంవత్సరాలు కూడా 2 సంవత్సరాలు కరోనా వచ్చినా సరే పూర్తిగా ఒకేసారి మొత్తం పేద ప్రజలందరూ కూడా ధనవంతులు అయిపోవాలి అని ఒక రకమైన ఉద్దేశం పెట్టుకున్నాడు ఆయన. ఒక 25-20 సంవత్సరాల్లో చేసే కార్యక్రమాన్ని 5 సంవత్సరాల్లో అందరికి ఇల్లు కావాలి, రైతులందరూ బాగుండాలి, ఎక్కడ చూసినా రైతు భరోసా కేంద్రాలు, ఒక పక్క స్కూల్ బిల్డింగ్లు బాగు చేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్ రావాలని చెప్పేసి రంగులు వేసి అలా బాత్రూమ్లు కట్టి ఇబ్బంది లేకుండా అక్కడ చేశాడు. అలాగే స్థానికంగా ఈ మెడికల్ క్యాంపులు పెట్టించారు ఆయన, సచివాలయాలు పెట్టించారు ఆయన. ప్రతి గ్రామానికి కూడా ఏదో ఒక సెక్రటరీగా చేయాలనే ఉద్దేశం మీద ఆయన చేసిన కార్యక్రమం అందరూ చూసాం మనం. లింగపాలెంలో గీతిక ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల గ్యాస్ యోజన పథకం కింద లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్స్ అందజేస్తారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యదర్శి కుర్రా వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గీయులకు ఎన్నో రకాల పథకాలు ప్రవేశపెట్టిందని తెలియజేశారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు లింగపాలెం మండలంలో ఉజ్వల గ్యాస్ యోజనకు సంబంధించి లింగపాలెం మండలంలో చాలా మంది మహిళలకు గ్యాస్ బండ్లు ఉచిత పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇంకా ఎవరైతే అర్హులు ఉంటారో వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా లింగపాలెం మండలం దగ్గర ఉన్న ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుని గ్యాస్ బండ్లో స్టవ్లు ఫ్రీగా పొందగలరు. ఇంత చక్కటి అవకాశాన్ని, ఇంత చక్కటి పథకాన్ని ప్రవేశపెట్టినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. పోలవరం ప్రాజెక్టు పనులను రాష్ట్ర భారీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. రైట్ కనెక్టివిటీస్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనుల గురించి ఆరా తీశారు. పోలవరం రైట్ కనెక్టివిటీస్, ఈసీఆర్ఎఫ్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులు, జరగబోయే పనుల గురించి సంబంధిత శాఖ అన్ని విభాగాల అధికారులతోనూ ఇంజనీర్స్ తోనూ కలిసి పలు ప్రాంతాలలో పర్యటించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎదుర్కొంటున్న చర్యల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయాఫ్రమ్ వాల్ నేటికి 950 మీటర్లు నిర్మాణం జరిగి 75% పూర్తి చేశామని అన్నారు. నేటికి పోలవరం ప్రాజెక్టు పనులు 88% పూర్తి చేసినట్లు, పోలవరం పనులు జగన్ 5 ఏళ్లలో 2% చేస్తే నేడు మొదటి ఏడాదిలోనే 12% చేశామని తెలిపారు. క్లిష్టమైన టన్నెల్స్ లైనింగ్ తో ఉన్న రైట్ కనెక్టివిటీస్ 82%, లెఫ్ట్ కనెక్టివిటీస్ 62% పనులు పూర్తి చేశామని అన్నారు. బట్రస్ డ్యాం పూర్తి చేసి వర్షాకాలంలో కూడా ప్రాజెక్టు పనులు ఆగకుండా వేగవంతం చేశామని తెలిపారు. 18 నెలలు శ్రమించి నిర్మాణం చేసిన డయాఫ్రమ్ వాల్ ను గత ప్రభుత్వం ధ్వంసం చేస్తే నేడు వచ్చే ఫిబ్రవరి కల్లా కొత్త డయాఫ్రమ్ వాల్ ను పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఒక్క ఏడాదిలోనే నిర్వాసితులకు 2000 కోట్ల రూపాయలు ఇచ్చి వారికి అండగా నిలబడింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని అన్నారు. ఎడమ ప్రధాన కాలువలు పనులు పూర్తి చేసి 2026కు అనకాపల్లి వరకు గోదావరి జలాలు తరలిస్తామని, వైసీపీ పాలనలో మంత్రులు, ముఖ్యమంత్రి జగన్ సైతం పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమన్నారు. జగన్ పాలనలో విధ్వంసమైన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ట్రాక్ లో పెట్టారని అన్నారు. వైసీపీ పాలనలో పోలవరం విధ్వంసం జరిగితే కూటమి పాలనలో నిర్మాణం చేస్తుండటం ప్రజలే చూస్తున్నారని తెలిపారు. పోలవరం ప్రత్యక్షంగా 3 సార్లు విచ్చేసి ఒక దశ దిశ నిర్దేశం చేసి పోలవరం ఒక కలగా మిగిలిపోతుంది అనుకున్నటువంటి దశలో దాన్ని నిర్మాణాన్ని భుజాన్ని ఎత్తుకుని 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అనుగుణంగా ఈ రోజు పనులు శరవేగంగా జరుగుతున్న విషయాన్ని ప్రత్యక్షంగా మీరు కూడా చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా డయాఫ్రమ్ వాల్ ఆ రోజు 2020 ఆగస్టులో వరదలకి డయాఫ్రమ్ వాల్ నష్టపోయి తీవ్రంగా ధ్వంసమైనటువంటి స్థితిలో మళ్ళీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన డయాఫ్రమ్ వాల్ 900 కోట్ల రూపాయలతోటి నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి సంవత్సరం కాలంలోనే దాన్ని పూర్తి చేసేటువంటి విధంగా ఇప్పటికే 950 మీటర్లు 75% డయాఫ్రమ్ వాల్ ని పూర్తి చేసుకుని రేపు ఫిబ్రవరి కల్లా డయాఫ్రమ్ వాల్ నూతన డయాఫ్రమ్ నిర్మాణం పూర్తవుతుంది. అదేవిధంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఇది ఒక కీలకమైనటువంటి ఘట్టం పోలవరం ప్రాజెక్టు. అటువంటి ఈసీఆర్ఎఫ్ నిర్మాణం కూడా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా సమయం కలిసి రావాలని ప్యారలల్ గా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 ని మీరు ఇప్పుడు ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్యాప్ 1 లో డయాఫ్రమ్ వాల్ కి అటు ఇటు
20 మీటర్స్ 20 మీటర్స్ ప్లే పోర్షన్, అటు 100 ఇటు 100 మీటర్స్ రాక్ 700 to 72 వరకు ఏదైతే రాక్ డిజైన్ ఏదైతే ఉందో మరి ఆ వర్క్స్ అన్ని కూడా పూర్తి చేసుకుని రేపు ఫిబ్రవరి ఏప్రిల్ కల్లా ఈసీఆర్ ఆఫ్ మెయిన్ డ్యామ్ గ్యాప్ 1 పనులు కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి. గ్యాప్ 2 కు సంబంధించి మొన్న నవంబర్ లోనే మెయిన్ డ్యామ్ పనులు ప్రారంభించాం. దానికి సంబంధించిన మెటీరియల్ అన్నింటినీ కూడా అప్పటికప్పుడు మళ్ళీ కాకుండా దాన్ని కూడా అంతా కూడా మెటీరియల్ అంతని కూడా షిఫ్ట్ చేసుకుని రెడీగా పెట్టుకుని ఈ రకంగా మల్టిపుల్ గా అంటే ఒక పని అయిన తర్వాత ఇంకొక పని కాకుండా ఒకదానికి ఒకటి ప్యారలల్ గా పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 14-19లో 72% పోలవరం పనులు చేస్తే 19-24 వైఎస్ఆర్సీపీలో కేవలం 2% మాత్రమే జరిగితే 5 సంవత్సరాల్లో వాళ్ళు 2% చేస్తే ఈ రోజు 17 నెలల కాలంలోనే ఈ రోజు మేము 12% చేసి 88% ఈ రోజు పోలవరం పనులు పూర్తవుతున్నాయని అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క దక్షత, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకు కారణం కూడా మీరు చూసారు. మన వర్షాకాలంలో సైతం వరదల సమయంలో సైతం పనులు నిలిచిపోకుండా అప్పర్ కాపర్ డ్యామ్ లీకేజ్ రోజుకి 400-500 క్యూసెక్కుల నీరు లీకేజ్ ని అరికట్టేటువంటి విధంగా బట్రస్ డ్యామ్ 100% ఒక సీజన్ లో పూర్తి చేయడమే కాదు లిఫ్ట్ తోటి కూడా ఉపయోగించుకుని ఆ రకంగా పనుల్ని నిలవకుండా చేశాం. కాబట్టి ఈ రోజు ఈ రకమైనటువంటి రిజల్ట్ వస్తా ఉంది. గాన గంధర్వుడు ఘంటసాల 103వ జయంతి వైభవోపేతంగా నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో ఎంపీయూపీ మెయిన్ పాఠశాల వద్ద ఘంటసాల విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఘంటసాల గాన సభ వ్యవస్థాపకుడు చిలుకూరి సుబ్బయ్యాచారి ఘంటసాల విగ్రహానికి ప్రత్యేక పూజ చేశారు. ముఖ్య అతిథులుగా మల్లాది సీతారామారావు, తిరుమల పారిజాతగిరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసులు విచ్చేశారు. కళాకారులు గౌరి, నీరజ, టీవీ రామకృష్ణ సైతం పూలదండలు వేసి నివాళులు తెలిపారు. ఈ సందర్భంగా ఘంటసాల గురించి టీవీ రామకృష్ణ మాట్లాడుతూ ఘంటసాల తెలుగువారి పాటల దైవం అని అభివర్ణించారు. ఆయన కేవలం పాడటం కోసం మాత్రమే పుట్టిన గంధర్వుడని అన్నారు. ఆయన వినాయక ప్రార్థన లేకుండా ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం కూడా ప్రారంభం కాదని తెలిపారు. లలిత సంగీతానికి, సినిమా పాటకు ప్రాణం పోసి అమరుడైన మహాగాయకుడు ఘంటసాల అని తెలిపారు. తెలుగు భాష ఉన్నంత కాలం ఆయన సజీవుడిగా ఉంటారని అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రాష్ట్రం మొత్తం డిఆర్డీఓ కార్యాలయాలను ప్రారంభించారు. చిత్తూరు జిల్లా నుంచి వర్చువల్ పద్ధతిలో పవన్ కళ్యాణ్ డిఆర్డీఓ కార్యాలయాలను ప్రారంభించగా జంగారెడ్డిగూడెంలో సిటీ డిజిటల్ సిటీ కేబుల్ కార్యాలయం రహదారిలో నూతన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్, పరిమి సత్తిపండు, రాజన పండు, పడవల ప్రసాద్, కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డివిజనల్ అభివృద్ధి కార్యాలయంతో పాటు అసిస్టెంట్ ప్రాజెక్ట్ అధికారి కార్యాలయం అనగా డ్వామా, డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయాలను ప్రారంభించారు. ఇక నుంచి అధికారులు, ఉద్యోగస్తులు ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తారని తెలిపారు. పెరుగుతున్న జనాభా ప్రకారం మున్సిపల్ కార్మికులను పెంచాలని బీఏపీఎంఈఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమయ్య డిమాండ్ చేశారు. పట్టణ జనాభా రోజుకి విపరీతంగా పెరిగిపోతున్న కారణంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను కూడా పెంచాలని తెలిపారు. ఏపీఎంఈఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి సోమయ్యతో కలిసి గురువారం జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ వెంకటరమణను పారిశుద్ధ్య కార్మికులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలపై కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ కార్మికుల ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం జంగారెడ్డిగూడెంలో ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య విభాగంలో ఉపయోగిస్తున్న ట్రాక్టర్లు, రిక్షాలు, పుష్ కార్ట్లు వెంటనే రిపేర్లు చేయించాలని, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో పనిచేస్తున్న అన్ని విభాగాల కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐలు సక్రమంగా జమ చేయాలని, 4 అకౌంట్లలో ఉన్న పీఎఫ్ జమలను ఒకే అకౌంట్ లోకి బదిలీ చేయాలని, సర్వీస్ లో ఉండగా చనిపోయిన, రిటైర్డ్ అయిన అబ్కాజ్ కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, చనిపోయిన, రిటైర్ అయిన కార్మికుల ఈపీఎఫ్ క్లెయిమ్లు, పెన్షన్ క్లెయిమ్లు వెంటనే పరిష్కరించాలని, రిటైర్డ్ అయిన కార్మికులకు గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, 60 సంవత్సరాలు నిండిన కార్మికులను రిటైర్ చేసే 3 నెలల ముందుగా వారికి ముందస్తు నోటీస్ ఇచ్చి రిటైర్మెంట్ చేయాలని, డ్రైవింగ్ లైసెన్సులు కలిగి ఉండి పారిశుద్ధ్య విభాగంలో డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్న వారిని డ్రైవర్లుగా గుర్తించి వారికి డ్రైవర్ల జీతాలు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ ఏలూరు నాయకులు ఎల్ కృష్ణారావు, బి వెంకటేశ్వరరావు, బండి రాజా, వి కిషోర్,
పట్టణ అధ్యక్షుడు రేలంగి నాగరాజు, ప్రధాన కార్యదర్శి కొనపాముల విఘ్నేశ్వరరావు, సభ్యులు కె నాగేశ్వరరావు, శ్రీనివాస్, రాజు, రాంబాబు, మంగమ్మ, పెంటయ్య, ఎమిలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. కామవరపుకోట మండలం కొండగూడెం అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు వంటిపల్లి విజయకృష్ణ పరిశీలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఆకస్మికంగా సందర్శించారు. గురువారం ఉదయం 11:30 కేంద్రాన్ని పరిశీలించిన సమయంలో అక్కడ అంగన్వాడీ వర్కర్ గాని పిల్లలు గాని లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా పిల్లలకు ఇవ్వాల్సిన గుడ్లు, పాలు పంపిణీ చేయకపోవడం, వంట కూడా చేయకపోవడం, కేంద్రంలో సరుకులు, కూరగాయలు లేకపోవడం వంటి అంశాలను ఆయన తీవ్రంగా పరిగణించారు. తరువాత పిల్లలను తీసుకువచ్చి వంట చేస్తామని చెప్పడం కూడా నిర్లక్ష్యానికి నిదర్శనగానే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని పూర్తిగా పరిశీలించి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. నెల్లూరు రహదారుల నదులను తలపించాయి. అకాల వర్షాల కారణంగా రహదారులు నీట మునిగాయి. గతంలో ఎప్పుడు చూడని విధంగా ద్విచక్ర వాహనాలు సైతం కొట్టుకుపోతున్న దృశ్యాలు కనిపించాయి. డ్రైనేజీల వ్యవస్థ సైతం సక్రమంగా లేకపోవడం, ఆక్రమణల కారణంగా వరద నీరు జనావాసాల మీద పొట్టింది. ఆకాశంలో మేఘం బద్దలైందా అనే తలంపును నెల్లూరు వాసులు వ్యక్తపరుస్తున్నారు. నిమిషం వ్యవధిలోనే వరద నీరు పట్టణ ప్రాంతాలలో ప్రవహించిందని తెలిపారు. ప్రధాన రహదారులతో పాటు వీధులు సైతం జలమయంగా మారిపోయాయి. అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టారు. మండల మకర విలక్కు సీజన్ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శబరిమలకు ఏపీ నుంచి సాధారణ, ప్రత్యేక రైళ్ల ద్వారా మొత్తంగా 200 ట్రిప్పులు నడుపుతున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ఏడాది మండల మకర విలక్కు సీజన్ ప్రారంభమైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుండి ముఖ్యంగా విశాఖపట్నం, కాకినాడల నుండి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారా, చేస్తే ఎన్ని రైళ్లు ఏర్పాటు చేశారని సమాచారం కోరుతూ లోక్సభలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అడిగిన ప్రశ్న
ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. దాదాపు 2 నెలలు ఉండే ఈ సీజన్ లో భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే ద్వారా శబరిమలకు సాధారణ ప్రత్యేక రైళ్ల ద్వారా మొత్తంగా 200 ట్రిప్పులు నడుపుతున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇందులో భాగంగా విశాఖపట్నం నుంచి 20 ప్రత్యేక రైళ్లు, కాకినాడ నుంచి 18 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు ఇచ్చిన సమాధానంలో కేంద్ర మంత్రి వివరించారు. లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామానికి చెందిన మాజీ చింతలపూడి సమితి అధ్యక్షులు, సీనియర్ నాయకులు మందలపు సత్యనారాయణ స్వర్గస్థులయ్యారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు కావాల్సిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆయన స్వగృహానికి వెళ్లి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ చింతలపూడి కన్వీనర్ కంబం విజయరాజు, రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావులు సైతం ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ చింతలపూడి కన్వీనర్ ఉన్నమట్ల ఎలీజా సైతం ఆయన మృతదేహానికి పూలదండలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్తమ్మ అమ్మవారి తిరునాళ్ల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గురువారం మొదటి రోజు వైదిక స్మార్థ ఆగమ ఆచారం ప్రకారం కలశ స్థాపన పూజతో అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు ప్రారంభించారు. 5 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఈ 5 రోజులు అమ్మవారు ప్రత్యేక స్వర్ణ ఆభరణాలతో పూల అలంకరణలో దర్శనమిస్తారని తెలిపారు. అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ సహాయ కమిషనర్ వి హరిసూర్య ప్రకాష్, ఫౌండర్ ఫ్యామిలీ సభ్యులు దేవులపల్లి రవిశంకర్ కోరారు. ఈ సందర్భంగా అమ్మవారి క్షేత్రాన్ని వివిధ రకాల విద్యుత్ తీగలతో ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీమాత్రే నమః అంటూ నామస్మరణ చేశారు. వివిధ ప్రత్యేక భక్తి గీతాలను ఆలపించారు. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్తమ్మ అమ్మవారి యొక్క తిరునాళ్ళ మహోత్సవాలు డిసెంబర్ అంటే ఈ మార్గశిర పౌర్ణమి డిసెంబర్ 4వ తారీఖు నుండి 8వ తారీఖు మార్గశిర మాసం పౌర్ణమి నుండి చవితి వరకు అంగరంగ వైభవంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ దేవస్థానం యొక్క వంశ పారంపర్య ధర్మకర్త శ్రీ దేవులపల్లి రవిశంకర్ గారి యొక్క నిర్వహణలో జరుగుతున్నాయి. ఇందులో మొదటి రోజు 4వ తారీఖు వంశపారంపర్య ధర్మకర్త అయినటువంటి శ్రీ దేవులపల్లి రవిశంకర్ గారి కుటుంబంతో తొలి పూజ జరిగిన తర్వాత ఈ తిరునాళ్ళు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ 5 రోజుల పాటు అమ్మవారు స్వర్ణ అలంకార భూషితమై భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు. 5వ తారీఖు మన మధ్య ఆంజనేయ స్వామి వారి దేవాలయం నుండి, అదేవిధంగా మన నిడదవోలు గ్రామదేవత శ్రీ నాగళ్యం దేవి అమ్మవారి దేవస్థానం నుండి ఈ కోట సత్తమ్మ అమ్మవారికి చీరాసారే తీసుకురావడం జరుగుతుంది. 6వ తారీఖు మన నిడదవోలు పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి చేత చీరాసారే తీసుకురావడం జరుగుతుంది. 7వ తారీఖు రాజమహేంద్రవరంలో ఆదిలక్ష్మి అడ్వకేట్ ఆవిడ 108 మంది భక్తులతోటి బోనాలు తీసుకురావడం అనేది జరుగుతుంది. 8వ తారీఖు ఆ రోజు మన యొక్క దేవస్థానంలో గరగ నృత్యము, అలాగే జానపద సాంప్రదాయ కూచిపూడి భరతనాట్యములతో పాటు కాస కేరళ వారి చందా నృత్యాలు, అదేవిధంగా మన సాంస్కృతిక కళారూపమైనటువంటి నాటకంలో భాగంగా దుర్యోధనుడు, నటపత్రాభినయం, సత్యహరిశ్చంద్ర నాటక ప్రదర్శనలు, కాళికా వేషములు, తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అమ్మవారిని ఉయ్యాలలో పౌళింపు చేసేటువంటి పౌళింపు సేవా కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమాలతోటి అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవాలు ముగుస్తాయి. దీనికి సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన ప్రీతమ నేత నిడదవోలు శాసనసభ్యులు, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ పందుల దుర్గేష్ గారి యొక్క సూచనల మేరకు ఇక్కడ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ రామచంద్రమోహన్ గారి యొక్క ఆదేశాల మేరకు వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి తాగునీరు సదుపాయము, తీర్థ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఇచ్చేసి సత్యమున్న తల్లి కోట సత్తమ్మ తల్లి దేవాలయానికి ఇచ్చేసి తమ యొక్క మొక్కుబళ్ళు చెల్లించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి ఆశిస్తున్నాను.
ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏఆర్ అదనపు ఎస్పీగా మునిరాజా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీగా జి మునిరాజా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జి మునిరాజా తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. ఏఆర్ వ్యవస్థలో ముందుగా ఆర్ఎస్ఐగా 1992లో ఎంపిక కాబడినట్లు, గ్రే హ్యాండ్స్ కర్నూలు 2000 సంవత్సరాలు రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందినట్లు తెలిపారు. కడప, అనంతపురం టీటీడీ విజిలెన్స్ అనంతపురం 2010లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతిని పొంది తిరుపతి ఏఆర్ అనంతపురం ఎస్టీఎఫ్ కళ్యాణ్ డ్యాం పీటీసీ నందు పనిచేసినట్లు, అదనపు ఎస్పీ ఏఆర్ గా పదోన్నతిని పొంది ఏలూరు జిల్లాలో పదవి బాధ్యతలు స్వీకరించినట్లు చెప్పారు. స్వస్థరం చిత్తూరు జిల్లా అని, వారి యొక్క విద్యార్హత ఎంఏ అని, ఆర్ఎస్ఐగా పోలీస్ వ్యవస్థలో చేరి అంచెలంచెలుగా పదోన్నతి పొందుతూ ఉన్నత స్థానానికి చేరుకున్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఆర్మ్ రిజర్వ్ విభాగం పోలీస్ సిబ్బంది యొక్క సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తానని హామీ ఇచ్చారు. సిబ్బంది సమస్యలను ఎప్పటికప్పుడు ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లి సదరు సమస్యలను పరిష్కరించి సిబ్బంది యొక్క పనితీరును మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావుని మునిరాజా మర్యాదపూర్వకంగా కలిశారు. మునిరాజాకి ఏఆర్ డిఎస్పీ చంద్రశేఖర్, ఆర్ఐ సతీష్, ఆర్ఎస్ఐలు నరేంద్ర, భాస్కర్ రావు, సత్యనారాయణ, వెంకటేశు, అమరేశ్వరరావులు, ఏఆర్ఏఎస్ఐలు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి సంబంధించిన భూమి RS నెంబర్ 121/2లో గల 9.41 సెంట్లు కొబ్బరి తోటను ఎండోమెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గత 60 సంవత్సరాల నుండి ఆక్రమణలో ఉన్నట్లు తెలిపారు. సెక్షన్ 83 ఆఫ్ ద యాక్ట్ 30/1987 ప్రకారం సదరు భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సదరు భూమి స్వాధీనం కొరకు జిల్లా ఎండోమెంట్ అధికారి కూచిపూడి శ్రీనివాస్ సమక్షంలో కార్యనిర్వహణాధికారులు ఏ రవిశంకర్, పవన్ కుమార్, కలగర శ్రీనివాస్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు. ఈ భూమి విలువ 20 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేస్తున్న శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి చెందిన భూమి సర్వే నెంబర్ 122/2లోని 9 ఎకరాల 40 సెంట్లు ఈరోజు మా నూతన చట్టం ప్రకారం సెక్షన్ 83 ప్రకారం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు మరియు విఆర్ఓ గారు, టెంపుల్ సిబ్బందితో, పోలీస్ సిబ్బందితో సహా ఈ భూమిని పొజిషన్ చేసుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరు ఏఆర్ అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన చిత్తూరు జిల్లాకు చెందిన మునిస్వామి. జంగారెడ్డిగూడెం సిటీ డిజిటల్ నెట్వర్క్ కార్యాలయం రోడ్డు నందు డిఆర్డీఓ కార్యాలయాన్ని ప్రారంభించిన జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, కూటమి నేతలు. జంగారెడ్డిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయానికి భారీగా తరలివచ్చిన హనుమాన్ మాలాధారులు, ముగిసిన పూర్ణాహుతి కైంకర్యాలు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలో విజయవంతమైన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడంపై కోటి సంతకాల సేకరణ రచ్చబండ. వార్తలు సమాప్తం. నమస్కారం.